హలో స్టూడెంట్స్, ఈరోజు మనం వచ్చేసి ఇంజనీరింగ్ సిరీస్ ఆల్రెడీ రన్ అవుతుందండి. ఇంజనీరింగ్ సిరీస్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ చూస్తాము. ఓకే, ఎవాల్యుయేట్ ఓకే e పవర్ x మైనస్ 1/x ప్లస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, దీని ముందు వచ్చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఇక్కడ చూడండి ఒక ఫార్ములా d/dx ఆఫ్ log x వచ్చింది అనుకోండి. ఓకే, డిఫరెన్సియేషన్ ఇది. ఓకే, log x వస్తే 1/x వస్తుంది. ఒకవేళ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx వస్తే దానికి వచ్చేసి log x అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, క్లియరా? రైట్. ఇంకా చూడండి, గివెన్ దట్ అని రాసుకోవాలా. గివెన్ దట్ అని రాసుకొని ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x మైనస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. క్లియరా? అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ చూడండి, దీనికి ఏం చేయాలా? e పవర్ x dxతో మల్టిప్లై చేయాలా, మైనస్ ఇంటిగ్రేషన్ dx ప్లస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. అర్థమవుతుందా? క్లియరా? రైట్. ఫార్ములాస్ చూడండి. ఓకే, ఫార్ములాస్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x ఇజ్ ఈక్వల్ టు e పవర్ x ప్లస్ సి ఆర్. ఇంకోటి వచ్చేసి ఒకవేళ ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 2x అంటే ఓకేనా, e పవర్ 2x బై d/dx ఆఫ్ 2x దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ 2x బై 2 బయటికి వచ్చేస్తే d/dx ఆఫ్ x వస్తుంది. e పవర్ ఓకే ఇక్కడ రాస్తున్నాను చూడండి, e పవర్ 2x బై 2 ఆఫ్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ 2x బై 2. అర్థమవుతుందా? అంటే కింద మళ్ళీ చైన్ రూల్ అంటాం దీనికి, మళ్ళీ డిఫరెన్సియేషన్ చేయాలా. క్లియర్ అండి? ఓకేనా, సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంకొక ఫార్ములా చూడండి, √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dx అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని. సబ్స్టిట్యూట్. ఓకేనా, సబ్స్టిట్యూట్ ఆల్ ఫార్ములాస్, సబ్స్టిట్యూట్ ఆల్ ఫార్ములాస్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలా. ఓకే, ఇక్కడ చూడండి ఏమొస్తుంది. ఓకే, ఈ పవర్ ఎక్స్ అంటే ఇక్కడ ఈ పవర్ ఎక్స్ అంటే ఓకేనా, చూడండి ఈక్వేషన్ 1 ఇది అనుకున్నాము. సబ్స్టిట్యూట్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3, అంతే ఆన్సర్.